నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చే వారిలో మంత్రి కొండా సురేఖ ఒకరు. తనకు ఏదైనా తెలిస్తే ఓపెన్గా బయటపెడతారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోరు. అవే ఒక్కోసారి ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి కూడా. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళితే మంత్రి కొండా సురేఖ గురించి చెప్పనక్కర్లేదు. మనసులో ఏమీ దాచుకోకుండా నిజాన్ని ఓపెన్గా చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరేమనుకున్నా పట్టించుకోరు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేశారామె. తమ వద్దకు వచ్చే పలు కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఆమె మాటలతో కొందరు మంత్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఈ సమయం సందర్భం ఏమిటి? వరంగల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ 5 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కొండా సురేఖ హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత ఆమె మాట్లాడారు. బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజ్ తరగతి గదులు వర్షానికి జలమయమవుతున్నట్లు కొందరు తన దృష్టికి తెచ్చారన్నారు. పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవనం కట్టాలని అధికారులు సైతం తన దృష్టికి తెచ్చారన్నారు. ఇందుకోసం దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. దీనికి నిధులు ఎక్కడి నుంచి తేవాలో తనకు తెలియలేదన్నారు. తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నానని వివిధ కంపెనీలకు చెందిన ఫైళ్లు క్లియరెన్స్ కోసం తన వద్దకు వస్తాయన్నారు. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు ఎంతో కొంత తీసుకుని వాటికి క్లియర్ చేస్తారన్నారు. తనకు మీరు ఒక్క నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని అరవిందో ఫార్మా కంపెనీ వాళ్ళకు చెప్పానన్నారు. ఆ డబ్బులతో ప్రభుత్వ కళాశాల భవనం నిర్మించాలని సూచించానని తెలిపారు. దీనిపై ఆ కంపెనీ ఓనర్లతో మాట్లాడానని తన మాటకు ఒప్పుకున్నారన్నారు. మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ని అభివృద్ధి చేయాలని చెప్పినట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ విషయంలో కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాలేజ్ నిర్మాణానికి 4.5 కోట్లు ఖర్చయిందని, తాను డబ్బు ఆశించకుండా కాలేజ్ కట్టించారని తెలిపారు. చివరికి సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా కొత్త భవనాన్ని నిర్మిస్తుందని గుర్తు చేశారు. మంత్రి కొండా సురేఖ మాటలను ప్రత్యర్థులు భూతద్దంలో చూస్తున్నారు. ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారా అంటూ మండిపడుతున్నారు. మంత్రి సురేఖ తన మాటలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను మాట్లాడింది గత ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించని తెలిపారు. గతంలో ఏ పని చేయడానికైనా మంత్రులు డబ్బులు తీసుకునేవారని గుర్తు చేశారు. తన వ్యాఖ్యలు కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ ఇస్తానన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.